ఇది టచ్ స్క్రీన్, నీకు ఇంగ్లీష్ చైనీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఆప్షన్. నీకు ఇది వచ్చేపాటికి ఇది ప్రోడక్ట్ అంటే ఎన్ని ఒక ఫస్ట్ అప్ టు 300 ఉంటాయి అన్న దీంట్లో ఫీడింగ్. అంటే ఒక ఫ్రేమ్ ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఫీడ్ చేసుకోవాలంటే ఒకటో నెంబర్ ఫీడ్ చేసుకున్నాం అనుకో, అది ఒకటిలోనే ఉంటుంది. సెకండ్ ఓపెన్ చేసి ఫీడ్ చేసుకుని సెకండ్లో నీకు వేరే నెంబర్ ఫీడ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగా నీకు అప్ టు 299 వరకు నువ్వు ఫీడ్ చేసుకోవచ్చు. అప్ టు 299 వరకు ఫీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇప్పుడు ఒకటిలో ఫీడ్ చేశాను, ఈ ఫ్రేమ్కి సంబంధించి ఒకటిలో ఫీడ్ చేశాను. 2 వచ్చేపాటికి నాకు పెద్ద ఫ్రేమ్లు ఉన్నాయి, ఆ పెద్ద ఫ్రేమ్ ఫీడ్ చేసుకున్నాను. అలాగా ఒక్కొక్క నెంబర్లో ఒక్కొక్క ఫీడ్ చేసుకుంటాం. ఇది వచ్చేపాటికి ప్రోడక్ట్. సెకండ్ అంటే అవుట్పుట్, నువ్వు ఈరోజు ఎన్ని ఫ్రేములు పిన్నింగ్ అనేది అది అవుట్పుట్ వస్తుంది. ఇది ఒకటి ఇచ్చేపాటికి స్పీడ్, పిన్నింగ్ స్పీడ్ ఏ రకంగా స్పీడ్లో రావాలో ఇది స్పీడ్ 1 to నుంచి 12 వరకు ఉంటుంది. స్పీడ్ పెంచుకుంటే మెల్లిగా మీకు హై స్పీడ్ వరకు వెళ్తుంది. ఇది వచ్చి స్పీడ్. ఇప్పుడు ఒకటిలోకి వచ్చాను. ఇది వచ్చి ప్రెస్ చేస్తే ఓన్లీ నీళ్ళు వస్తుంది. ఇది హోమ్ అంటే ఇప్పుడు హోమ్ అంటే నీకు ఎక్కడ ఫస్ట్ పొజిషన్ ఉందో ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది హోమ్ నొక్కితే. ఇది వచ్చేపాటి మూవింగ్. ఇప్పుడు ఇది పొజిషన్ మార్చాలనుకో, ఇప్పుడు ఉంది కదా, ఇది ఓపెన్ చేసి నువ్వు డ్రాగ్ చేస్తే 32 ఉంది, ఎంటర్ చేస్తే 32 చేంజ్ అయిపోతుంది. అలా మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఓకే చేసి బ్యాక్ వచ్చి ఈ పొజిషన్కి వచ్చి సెట్ నొక్కితే పొజిషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పిన్ నీకు ఒక చోట 2 కావాలనుకో, ఇక్కడికి వచ్చి ఎక్కడ 2 కావాలో ఆ 2 పొజిషన్కి వచ్చి 2 నొక్కితే నీకు 2 సెట్ ఓకే అవుతుంది. 1 కావాలంటే 1 నొక్కి ఓకే నొక్కితే పొజిషన్ ఓకే అవుతుంది. టచ్ ఇప్పుడు నీకు పిన్నింగ్ వేసి చూపిస్తాడు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది నువ్వు దూరం పెట్టినా ఈ ప్రెస్ అయ్యి ఫ్రేమ్ దగ్గరకు వస్తుంది. ఒకసారి చూడు. దీనిలో ఏంటంటే ఇది ప్రెస్ చేయగానే ఈ దగ్గరికి చేస్తుంది ఫ్రేమ్. నువ్వు దూరం పెట్టినా దగ్గర చేసి పర్ఫెక్ట్గా నీకు పిన్నింగ్ అవుతుంది. మామూలుగా పెట్టినా నీకు ప్రెస్ చేసి నీకు దగ్గరగా తీసుకుంటుంది. నీకు ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసావా, ఇప్పుడు ఇది పెరిగింది. ఏంటంటే నువ్వు పిన్నింగ్ వేసే కొద్దీ ఒక్కోసారి వేస్తున్నప్పుడు నువ్వు ఎన్ని అవుట్పుట్ ఇచ్చో తెలుస్తుంది.